సమూయేలు మొదటి గ్రంథము 27వ అధ్యాయము. తరువాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు. ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును. నేను ఫిలిస్తీన్ల దేశంలోనికి తప్పించుకొని పోవుదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయుల సరిహద్దులలో నన్ను వెదకుట మానుకొనును గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకొందునని అనుకొని లేచి తన యొద్దనున్న 600 మందితో కూడా ప్రయాణమై మాయోకు కుమారుడును గాతు రాజునైన ఆకీషునొద్దకు వచ్చెను. దావీదు గాతులో ఆకీషునొద్ద చేరగా అతడును అతని వారందరును తమ తమ కుటుంబముల సమేతముగా కాపురముండిరి. యెజ్రెయేలీయురాలగు అహీనోయము, నాబాలు భార్యయుండిన కర్మెలీయురాలగు అబీగయీలు అను అతని 2 భార్యలు దావీదుతో కూడా ఉండిరి. దావీదు గాతునకు పారిపోయిన సంగతి సౌలునకు తెలిసిన మీదట అతడు దావీదును వెదకుట మానివేసెను. అంతట దావీదు రాజపురమందు, నీ యొద్ద నీ దాసుడనైన నేను కాపురము చెయ్యనేలా? నీ దృష్టికి నేను అనుగ్రహము పొందినవాడనైతే బయటి పట్టణములలో ఒక దానియందు నేను కాపురముండుటకు ఒక స్థలము ఇప్పించమని ఆకీషును అడుగగా, ఆకీషు సిక్లగు అను గ్రామమును ఆ దినమున అతనికిచ్చెను. కాబట్టి నేటి వరకు సిక్లగు యూదరాజుల వశమున నున్నది. దావీదు ఫిలిస్తీన్ల దేశములో కాపురముండిన కాలమంతా 1 సంవత్సరము 4 నెలలు. అంతలో దావీదును అతని వారును బయలుదేరి గెషూరీయుల మీదను గెజరీయుల మీదను అమలేకీయుల మీదను పడిరి. ప్రయాణస్థులు పోవు మార్గమున షూరు నుండి ఐగుప్తు వరకు నున్న దేశములో వారు పూర్వము కాపురముండగా దావీదు ఆ దేశస్థులను హతము చేసి మగవానినేమి ఆడుదానినేమి ఎవరిని సజీవులుగా విడువక గొర్రెలను ఎడ్లను గార్ధబములను ఒంటెలను వస్త్రములను దోచుకొని తిరిగి ఆకీషునొద్దకు వచ్చెను. ఆకీషు, ఇప్పుడు మీరు దండెత్తి దేశంలో జొరబడితిరా అని దావీదునడుగగా, దావీదు యూదా దేశమునకును యెరహ్మెయేలీయుల దేశమునకును కేనీయుల దేశమునకును దక్షిణముగా మేము ఒక ప్రదేశములో జొరబడితిమనెను. అలాగున దావీదు చేయుచూ వచ్చెను. అతడు ఫిలిస్తీన్ల దేశంలో నివసించినంత కాలము ఈ ప్రకారముగా చేయునని తమను గురించి వారు చెప్పుదురేమో అని గాతుకు వర్తమానము తేగల మగవానినైనను ఆడుదానినైనను దావీదు బ్రతకనీయలేదు. దావీదు తన జనులైన ఇశ్రాయేలీయులు తన యందు బొత్తిగా అసహ్యపడునట్లు చేసెను గనుక అతడు సదాకాలము నాకు దాసుడుగాను ఉండునని అనుకొని ఆకీషు దావీదు మాట నమ్మెను.